సిస్టర్. ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ ఎలా ఉంది? మా సీతకి ఎలా ఉంది? చాలా స్ట్రెయిన్ అయిందనిపిస్తోంది. మానసిక ఒత్తిడి, శారీరక బడలేక కనిపిస్తోంది. బీపీ చాలా ఎక్కువైంది. గర్భిణీకి అంత బీపీ ఉండడం మంచిది కాదు. ఫర్దర్గా డెలివరీకి ప్రాబ్లం కావచ్చు. తల్లి బిడ్డల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. డెలివరీ దాకా టోటల్ బెడ్ రెస్ట్ అవసరం. పూర్తి విశ్రాంతి, మంచి పౌష్టికాహారం అవసరం. తను అసలు మెంటల్గా ఎందుకు స్ట్రెయిన్ అవుతుందో తెలుసుకోండి. మందుల కన్నా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది. రఘురామ్, అది ఎందుకంత స్ట్రెయిన్ అవుతుంది? నీకేమైనా తెలుసా? లేదు నానమ్మా. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం అలవాటు. చిన్న విషయమేం కాదు, పెద్ద ఆశే. పొద్దున అనంగా వెళ్ళింది, ఇప్పుడే వచ్చింది డాక్టర్. పైగా మీరు అపాయింట్మెంట్ ఇచ్చారని వచ్చింది. నేనా? నన్ను అసలు కాంటాక్టే చేయలేదే. ఎవరో ఫ్రెండ్ని కావాలంది కదా, ఒకవేళ అక్కడికి వెళ్ళిందేమో. తన ఆరోగ్యం ముఖ్యం కదండి, అంత అశ్రద్ధ అయితే ఎలా? వారి దృష్టి మరో విషయం మీద ఉంది. ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ అక్కడ పెడుతుంది. భర్తగా నువ్వు శ్రద్ధ తీసుకోవాలి రఘురామ్. వారి శ్రద్ధలో వీరికి బాగా ఉండే ఉంటుంది. విన్నావుగా రఘురామ్, దాని సంగతి ఇక నుంచి నువ్వే చూసుకోవాలి. అలాగే నానమ్మా. రఘురామ్, మెడిసిన్స్ రాశాను, టైం ప్రకారం వాడమనండి. వాడమంటం కాదు, నువ్వే దగ్గరుండి మాత్రలు వేయాలి. అదేది పట్టించుకోదు. వారి ధ్యాస అంతా వేరే విషయం మీద ఉంది కదా. డాక్టర్, ఇప్పుడు తనకెలా ఉంది? కంగారు పడకండి, రిలాక్స్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చాను. కాసేపు ఆగితే తను కోలుకుంటుంది. అలాగే. సీత, ఏం మాట్లాడుతున్నావు? ఆ మర్డర్ నేనే చేశాను. సాకేత్కే పాపం తెలీదు. ఆ మర్డర్ చేసింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. అబద్ధం. నువ్వు ప్రాణాలు కాపాడడానికి ప్రాణాలు ఇచ్చేదానివి. నువ్వు మర్డర్ చేసేదానివి కాదు. అసలు ఈ మర్డర్ ఏదో మిస్టరీలా ఉంది. నేరం ఎందుకు నీ మీద వేసుకుంటున్నావో చెప్పు సీత. చెప్పు సీత, చెప్పు. నేను చెప్పేది నిజం. సాకేత్ హంసని కలవడానికి వెళ్ళడం నేను చూశాను. తనని ఫాలో అయ్యాను. హంస సాకేత్తో గొడవ పడింది. సాకేత్ బుజ్జిగాడిని తీసుకుని వెనక్కి వస్తుంటే అతన్ని పొడవాలని చూసింది. కానీ నేను అడ్డుపడ్డాను. దాన్నక్కడే పొడిచి పారేశాను. అయితే అప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదు మాకు? మీరంతా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషంలో ఈ విషయం చెప్పడం ఎందుకని చెప్పలేదు. తర్వాత పోలీసులు రంగంలోకి దిగాక నాకు భయం మొదలైంది. ఎలా అయినా ఈ కేసులో నుంచి బయటపడాలన్న ఆలోచన కలిగింది. ఆ ఆలోచనలోనే మరో ఆలోచన. ఎలాగూ సాకేత్ హంసల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవని సాకేత్ మీదకి డైవర్ట్ చేస్తే నేను బయటపడొచ్చు, ఆస్తి కూడా నా సొంతం చేసుకోవచ్చని ఇలా చేశాను. సీత, నువ్వు ఆస్తి కోసం చేసావా?
నేను నమ్మను. అది మీరు ఆస్తి కోసం ఆశపడుతున్నారు అన్నప్పుడు ఈ ఇంట్లో పూచిక పుల్ల కూడా అవసరం లేదని వెళ్ళిపోయిందానివి నువ్వు. ఇప్పుడు ఆస్తి కోసం ఇవన్నీ చేశాను అంటే నమ్మడానికి నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? మీ నమ్మకాలు, మీ కుటుంబ విషయాలు వినాల్సిన అవసరం లేదు మాకు. మీరు పదండి. ఆగండి ఎస్ఐ గారు, అతనికే పాపం తెలీదు. అతన్ని వదిలేయండి, నన్ను తీసుకెళ్ళండి. మీరు నేనే అనగానే సరిపోతుందా? అయితే ఈ ఫొటోస్ చూడండి, ఇందులో ఉన్న కాగితాల్ని పరిశీలించండి. తనని ఇరికించడానికి నేను ముందుగా తీసిన ఫోటోలు, తర్వాత చేసిన ప్రయత్నాలు, సంప్రదించిన నంబర్లు, సాక్ష్యాల్ని తారుమారు చేసిన విషయాలు అన్నీ వివరంగా ఈ కవర్లో ఉన్నాయి. సీత, నువ్వేదో దాస్తున్నావు. అవును, దాచాను. నిన్నే ఈ కంపెనీలో సర్వస్వం చేయాలన్న ఆలోచన నాకుందన్న విషయాన్ని దాచాను. రఘురామ్ని చైర్మన్ స్థానంలో చూడాలన్న ఆశతో ఈ విషయాన్ని దాచాను. యావదాస్తి మన సొంతం చేసుకోవాలన్న కోరికుందన్న విషయాన్ని దాచాను. మంచి నటిస్తూ నీ జీవితం సర్వనాశనం కావాలన్న దుర్మార్గం నా కడుపులో ఉందన్న విషయాన్ని దాచాను. నాకు బిడ్డ పుట్టబోతోంది. వాడినో దాన్నో ఈ పిఠాపురం సామ్రాజ్యానికి యువరాజునో యువరాణినో చేయాలన్న తపన నాకు మొదలైంది అన్న విషయాన్ని మీ దగ్గర దాచాను. ఎన్నో ఆశలు, ఆ ఆశలన్నీ దాచాను. అవన్నీ నెరవేర్చుకోవాలన్న కోరిక బలపడి సాకేత్ని నేరస్తుడిగా చిత్రీకరించేలా చేశాను. ఎస్ఐ గారు, ఇప్పుడు మీకు నమ్మకం కుదిరిందా? కానిస్టేబుల్స్, ఏమి తీసుకెళ్ళండి. రండమ్మా. సీత, ఆగు! సీత, నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. నువ్వు ఈ పని చేసావా? ఈ ఇంట్లో ఎవరికి ఏ ఆపదొచ్చినా ముందుండి ఆదుకుని ఈ చల్లని చేతులు హత్య చేస్తాయా? నమ్మను సీత, నేను నమ్మను. అదే నిజమైతే నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. చెప్పు సీత.